హలో మామయ్య, కొత్తగా నాన్న టిఫిన్ పెట్టారని తెలియగానే నేను నా బక్కను తీసుకుని అయితే వెళ్ళిపోయానండి కాకతీయ టిఫిన్ దగ్గరికి. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అంబియన్స్ గానీ లోపల సిట్టింగ్ గానీ చాలా క్లాసిక్ గా అయితే ఉన్నాయి. మెనూ బుక్ అటు ఇటు తిప్పి కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఇక్కడ మోస్ట్ గా ట్రై చేయవలసి వచ్చిన స్పెషల్ ఐటమ్స్ వచ్చేసి పాయ పరోటా, దోశ విత్ చికెన్ కర్రీ విత్ పుల్కా, ఇడ్లీ విత్ చేపల పులుసు, రాగి సంగటి ప్లస్ చికెన్ కర్రీ, చికెన్ కేమాతో చిట్టి చిట్టి పూరి. ఇవే కాదండో మనం రెగ్యులర్ గా చేసే అన్ని రకాల టిఫిన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. నేను చెప్పిన ఆర్డర్స్ అయితే వచ్చేసినాయండి. నేనైతే ఇడ్లీ విత్ చేపల పులుసు, చికెన్ కర్రీ విత్ రాగి సంగటి అయితే ట్రై చేసా. మా బక్కోడు అయితే చిట్టుపూరితో చికెన్ కేమా, దాని తర్వాత గారితో చికెన్ కర్రీ అయితే ట్రై చేశాడు. నేను తిన్న రెండు ఐటమ్స్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. రాగి సంగటి విత్ చికెన్ కర్రీ అయితే నా ఫేవరెట్ అనే చెప్పాలి. మా బక్కడికి అయితే కారి విత్ చికెన్ కర్రీ, చిట్టుపూరి విత్ చికెన్ కీమా అయితే చాలా బాగుందంట. మా బక్కోడు తిన్న పూరి అయితే ఆయిల్ లేకుండా చాలా సాఫ్ట్ గా అయితే చాలా బాగుందంట. మేము తిన్న 4 ఐటమ్స్ అయితే చాలా హైజీనిక్ గా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ లో వీళ్ళ దగ్గర ఉంటే రోజ్ మింట్ మౌత్ ఫ్రెషనర్ అయితే సూపర్ అనే చెప్పాలి. దీని అడ్రస్ వచ్చేసి ఫౌండేషన్ హాస్పిటల్ దాటిన తర్వాత నారాయణ కాలేజ్ పక్కనే ఉంటదండి కాకతీయ టిఫిన్స్ అని. మీ బ్యాచ్ లో డిఫరెంట్ గా టిఫిన్ ట్రై చేద్దాం అనుకునే ఫ్రెండ్ కి రీల్ షేర్ చేయండి. మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే మన పేజ్ ని ఫాలో చేయండి.